ఇంకెంతమంది జీవితాలు తాడుకుంటారా స్వామి. మొన్నేమో ఎన్ఎస్ఎన్, నిన్న మైండ్ స్పార్క్, రేపో మాపో బోర్డు తిప్పడానికి రెడీగా ఉన్న క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనే ఒక ఐటీ కంపెనీ ఓపెన్ చేసి హైరింగ్ అనే పేరుతో 700 మందికి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మా దగ్గరే జాబులు ఉన్నాయి, మీరు మనీ పే చేస్తే మేము మీకు జాబ్ ఇప్పిస్తామంటూ సుమారు వాళ్ళ దగ్గర నుంచి 1 లక్ష నుంచి 4 లక్షలు వసూలు చేశారు. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తున్నామంటూ ఆఫీసులకి పిలవకుండా 3 నుంచి 4 నెలల సమయాన్ని గడిపారు. ఈ 3 నుంచి 4 నెలల సమయంలో వాళ్ళకి శాలరీస్ పే చేయలేదు. ఈవెన్ గ్యాజెట్స్ అయిన ల్యాప్టాప్స్, యాక్సెసరీస్ ఏవి కూడా ప్రొవైడ్ చేయకుండా సమయాన్ని గడుపుతూ వచ్చారు. మాకు శాలరీస్ ఎందుకు ఇవ్వట్లేదని మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేసే డైరెక్టర్ మహేష్ అండ్ రామ్ వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఇప్పుడు వరకు సమయాన్ని గడుపుకుంటూ వచ్చారు. డబ్బులు కట్టిన ఎంప్లాయీస్ మా శాలరీస్ ఎప్పుడు ఇస్తా అని చెప్పి మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేసే డైరెక్టర్ మహేష్ పోలీసులను పిలిచి రిటర్న్ వీళ్ళ మీదే కంప్లైంట్ పెడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి? డబ్బులు కట్టిన పాపానికి రిటర్న్ వీళ్ళ మీదే కేసులు పెట్టాలా? వీళ్ళందరూ డైరెక్ట్గా కంపెనీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది. మీ దగ్గర డబ్బులు తీసుకొని ఏ కంపెనీ అయినా మీకు జాబ్ ఇస్తానంటే అస్సలు నమ్మొద్దు. అయితే ఈ విధంగా డబ్బులు కట్టి మోసపోయారో వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని సజ్జనార్ గారికి చేరేంత వరకు షేర్ చేయండి.